వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో అండ్ వామ్ వెల్కమ్. హార్దిక స్వాగతం డిఆర్టీఎస్పిఆర్ షోకు. మళ్ళీ ఒక ముఖ్యమైన అంశంతో కొద్దిగా ఆలస్యంగా లేట్ అయినా మనం ఆధారాలతో రావాలి కాబట్టి ఢిల్లీ ముచ్చట చెప్పుకుందాం అనుకున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చు, పార్టీలు పెట్టే ఖర్చు ఏ విధంగా వస్తుంది, ఆ సమాచారం ఎందుకు మనకి ఇవ్వడం లేదు. మొన్నటినే 3 రోజుల కిందనే సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది, అయిపోయింది. అటువంటి చర్చిద్దాం అనుకున్నాం. కానీ ఆ లోపుగానే గురువారం అంటే 7వ తారీఖు మొన్న తెలంగాణ స్టేట్ హైకోర్టు తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక గూగ్లీ వేసింది. గూగ్లీ ఏంది అంటే, చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ సంస్థకు 2003లో తన ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 850 ఎకరాలైనటువంటి ప్రభుత్వ భూమిని, అది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు, మళ్ళీ మామిడిపల్లి ఇక్కడ శంషాబాద్ దగ్గర 450 ఎకరాలు, అంటే ఒక 50 ఎకరాలు అటు ఇటు అనుకోవచ్చు. ఈ భూమిని వారికి కేటాయిస్తూ ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఐఎంజీ భూములు, ఐఎంజీ సంస్థ, అది ఆ సంస్థ ఏదనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ గురువారం హైకోర్టు ఆ సంస్థ ఏదైతే ఈ తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాగానే దానిపై కేబినెట్ కమిటీ, సబ్ కమిటీ వేయడం, ఈ భూముల లెక్కలు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి లావాదేవీల పట్ల వాళ్ళు ఒక కమిటీ వేయడం. సరే, ఒక ఏలేరు ఫారెస్ట్ స్కామ్ అవి రాజశేఖర రెడ్డి మీద వాళ్ళు దుమ్ము జల్లుతూ ఉంటారు, కానీ ఇదైతే అలాగే ఉన్నది. అప్పుడు ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తే అప్పుడున్న జేడి లక్ష్మీనారాయణ గారు, గుర్తుపెట్టుకోండి, వారు పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీకి వారు రాస్తే సిబిఐలో పని చేయడానికి సిబ్బంది లేరు, దీనిని విచారణ చేయడానికి సిబ్బంది లేరని ఆ 2004లో జేడి లక్ష్మీనారాయణ గారు సిబిఐ వారు ప్రభుత్వానికి జవాబు ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజే గాన సిబిఐ నేతృత్వంలో ఈ విచారణ జరిగింటే ఇంత ఆలస్యంగా ఇప్పుడు 2024 మార్చి 7 నాడు హైకోర్టు ఈ తీర్పు వెల్లడించేదా? ఆ రోజు తేటతెల్లమయ్యేది కదా, ఇంత లేట్. సో అదే చెప్తా ఉన్నాం, ఇంత ఆలస్యం. ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వం ఎవరు? మనము, ప్రజలము. ఆస్తులు ప్రజలకు చెందినవి. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు వాళ్ళ సేవకులు, క్యాబినెట్ సెక్రటరీ నుండి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మిగతా అంతా సేవకులే. దానికి అంగం 3 స్తంభాలు, 4వ స్తంభం మనం ప్రెస్ అంటాం కదా, మీడియా అంటాం కదా. ఆ 3 స్తంభాల్లో పార్లమెంట్ కానీ, అధికార గణం కానీ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ, పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధ ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల పట్ల విచారణ చేసే అధికారం, విచక్షణతో చట్టపరంగా న్యాయ సంస్థలకు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అధికారులు, పాలకులు కొమ్ముకు అయితే ఏ విధంగా ఐఎంజీ భూములు అప్పనంగా అప్పచెప్పారో వాడికి అసలు అనుభవం లేదు. ఆ బిల్లి రావా ఎవరో మనకి, ఎందుకంటే వ్యక్తిగతంగా మనకి ఇక్కడ ఎవరితో శత్రుత్వాలు లేవు, పార్టీలు కానీ, సంఘాలు కానీ, వ్యక్తిగతంగా ఎవరు. హైకోర్టు క్లియర్గా వారికి ఎటువంటి అనుభవం లేకుండా అంత ఖరీదైనటువంటి భూములను అప్పనంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పచెప్పడం 2003, అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. హీఈస్ జస్ట్ ఏ కేర్ టేకర్ సీఎం గోయింగ్ ఫర్ ఎలక్షన్స్ వెన్ హీఈస్ అలాటింగ్ 850 acres of prime land, that too more than 400 acres belonging to Hyderabad Central University, a prestige university. Such university's land along with Mamidipalli in Shamshabad allotting to IMG organization represented by Mr. Billy Rao or Ahawbala Rao, whatever it is, who had no experience of conducting any sports events, nor he is a sportsman, nor that company is a sports entity at all. Stating that a Florida-based IMG company, they have a tie-up with that and they are going ahead. And a caretaker chief minister
hands over 850 acres of prime Telangana land, Hyderabad land. That is why every chief minister, when they become chief minister of Andhra Pradesh or Telangana, their eyes will be only on land bank. I've said 20 lakh acres of public property, public land, government land. What happened? Dharani is the biggest scam. I don't know what is happening till now. So in that 850 acres of prime land, quid pro quo. If not, why would they give it? And not only that, along with that, 11 stadiums and to conduct all sports related activities for some years, and that too government paying them. See this, that means even sports would have been gone away from a common man. Even ఆటలు కూడా సామాన్యులకు దూరం అయింది. Luckily, Telangana High Court, they filed a petition in Telangana, and these fellows have gone when they cancelled to the Telangana High Court, IMG, represented by Ahobala or Billy Rao. Since then, it has been there in the High Court. High Court pronounced judgment on March 7, 2024. 2003 allotment, 2024 judgment. Better late than never after 21 years at least. But justice delayed is justice denied. Just imagine, had it come then, because political corruption along with those IAS officers, court was very clear why you did not punish that IAS officer who was part of it. Because the same thing is happening in CM Revant Reddy's. As soon as he came, 100 acres of prime agricultural land, rich biodiversity, lakh crores of biodiversity value. Still, judges committee has not come out with any report. They have handed it over, another high institution. They want to move away this institution. And similarly, that land allotment app. Similarly, you can relate it to silk scam, what has happened in Andhra Pradesh. And because 17A have implemented in that petition, stating a governor has no power to remove. As such, there is no need for prior permission from the governor before you arrest or before you file FIR or charge sheet. And now the same judgment, Supreme Court recently stating cash for vote. No MLA or MP, elected representative, has any immunity. They can be prosecuted under Prevention of Corruption Act 1988. So they have struck down 1998 PV Narasimha Rao judgment. No immunity for them. So that was troubling, because there also Mr. Honorable Chief Minister Revant Reddy and Chandrababu Naidu that time, both were in TDP, trying to bribe an MLC to elect Vem Narendra Reddy, now who happens to be his advisor, who is looking after all those DHMCs. And again there, I think he will get a bad name, Revant Reddy. That's a different story. Same gentleman who has such type of history. During that period, these were involved. And that judgment has a telling effect on the Telangana and Andhra Pradesh politics. How well BJP at the center would have utilized it. That is why I said googly. Telangana High Court IMG verdict is a googly at CM Revant Reddy Congress government, because it is struck down IMGs and stating that 850 acres belong to Telangana government, Telangana, people of Telangana. And Chandrababu Naidu and his colleagues and that IAS officer who have allotted have come under investigation. Now, court has clearly asked the Telangana government whether you will order a CBI inquiry or court should order. They have given just some time till 11th or something, I don't know. But the subject matter is, again, the shady deals between politicians with the help of administrators and their own companies, as has happened in Silk Development Scam recently in Andhra Pradesh. How Andhra Pradesh Skill Development Corporation and Design Tech and Siemens, same like IMG, Florida international company, having a tie-up. We don't know. They have not seen any MOU, and that Florida IMG has not bothered to come out clean. So there is IMG Florida with IMG Billy Rao in Andhra Pradesh. Same like
Silk development scam, Siemens India and Siemens World. And then Siemens did not invest, but government share was released, Silk development. That share went through Design Tech Skill Development Corporation, directly passing it to Silk Design Tech, and Design Tech to all shell companies. Only some part was spent here and there for the skill development of Andhra Pradesh youth. Similar scam, IMG Florida International Company, and on that name, they said we have association with IMG Florida, and incidentally, IMG Florida has got only 120 acres. Such an international company having only 120 acres in their headquarters, vouching for 850 acres, and again in between another 5 acres, Banjara Hills and High Tech City, as they go on developing and handing over everything, all stadia, all sports facilities to this organization in the name of International IMG Florida, like Silk scam, Siemens India with the Siemens World. See how similar it is? So there, they have done it in a different style. When it comes to Silk scam, they have done it in a different style. That's what the modus operandi being the same. Why courts were silent all these days? Who was trying to see that no case against Chandrababu Naidu or that party, or for that matter, those close to him, did not see the trial itself. So many stays. That is a big mystery. Now I think everyone is aware. ఎందుకు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గాని వారి పక్కన వారి లబ్ధిదారుల పట్ల ఎన్ని కేసులు వచ్చినా ఎందుకు విచారణకు పోలేదు, అది అందరికీ ఈ రోజు అర్థమైపోయింది. అందు గురించే సత్యమేవ జయత అంటారు. Truth has to prevail, truth will prevail. Come whatever you do. So 7th March 2024, that is the biggest judgment. And not only that, I'm trying to show some videos wherein the 7th March, as is being alleged, because I said this is a googly at Telangana Revant Reddy government, IMG Chandrababu Naidu scandal. Now the secrecy, a part of it, both of the Chief Minister, Mr. Revant Reddy, and Mr. Chandrababu Naidu, they met at Begumpet Airport. They say they have discussed it for 2 hours. Was it the immunity which Supreme Court took away in the Kashfa vote? No MLA MP have any immunity. వారికి ఎటువంటి రక్షణ లేదు. డబ్బులు తీసుకొని ఓటు వేసినా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని ఏదైనా అంశం అక్కడ చర్చకు పెట్టినా 2 నేరమే అని చెప్పారు సుప్రీంకోర్టు. వారికి శిక్ష తప్పదు, ఎటువంటి రక్షణ లేదు, నో ఇమ్యూనిటీ. సో దాని విషయంలోనా, లేకుంటే అదే రోజు 7th March 2024 ఈ ఐఎంజీ సంస్థకు అప్పనంగా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న 2003లో 85 ఎకరాలు అప్పచెప్పడం, అసలు ఆ సంస్థ సిల్క్ స్కామ్ లాగానే, సిమెన్స్ లాగానే ఇక్కడ ఐఎంజీ ఇంటర్నేషనల్ ఫ్లోరిడా సంస్థతో వారికి ఎటువంటి గుర్తింపు లేదా, వారితో సంబంధం లేదా, అసలు వారి ఎందుకు తీసుకున్నారు, ఏ విధంగా ఇచ్చినారు, వీళ్ళకి అర్హతలు ఉన్నాయా లేదా అనే అంశంపై 21 సంవత్సరాల తర్వాత తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు వెలువర్చడం, ఆ 7వ మార్చ్ 2024 గురువారం, అదే రోజు ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకొని మళ్ళీ 2 గంటలు చర్చించి, ఇద్దరు ఢిల్లీకి పోయినప్పుడు ఒక విమానంలో పోలేదు, అక్కడ చర్చించిన తర్వాత. ఎందుకంటే ఇదంతా మనకు బొక్క, ఇది ప్రజాధనమే కదా. ఎక్కడికి వచ్చిన ఈ సపరేట్ ఫ్లైట్స్ ఎందుకు, ఈ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరికీ? సరే రక్షణ రీత్యా ఏదైనా అంటే కొద్దిమందికి, కానీ మిగతా వాళ్ళందరూ ఇది ఫ్యాషన్ అయిపోయింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అంతా ఫ్లైట్స్ తీసుకొని పోవడం, దానివల్ల పర్యావరణం, ఇంధనం, మళ్ళా వారికి వసతులు కల్పించాలి. అది కూడా మనదే ఎయిర్పోర్ట్, సామాన్యులదే, వనరులు అందరి భూమి నుంచి ఆకాశం మనకు అందరికి చెందినాయి. కేవలం వీరికే ఎందుకు ఉపయోగం? డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా దాన్ని వాడుతున్నారో, వినియోగిస్తున్నారో, అదేమన్నా ప్రజాహితంలోనా? దేనికోసం? పార్టీల పట్ల దానికోసమా, పొత్తుల కోసమా, అభ్యర్థుల కోసమా? సామాన్యులు పోయినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పోవచ్చు, శంషాబాద్ నుంచి, ఎందుకు పోవడంలే? అదే ప్రజాధనం, ప్రజల యొక్క అమాయకత్వం, ప్రజల వనరులను ఏ విధంగా అయితే వాళ్ళు లూటీ చేస్తారో,
దీనికి అనుబంధంగానే జరుగుతుందా అని అనుమానం. సో మనం సబ్జెక్టులకు వెళ్దాం. మనం వీడెవరిని తప్పు చూపడం లేదు, ఎవరైనా చర్చించుకోవచ్చు రాజకీయంలో ఉన్నప్పుడు. కానీ చాటుగా ఎందుకు చర్చించడం? చాటుగా చర్చించారు కాబట్టే ఈరోజు ఇది ఫస్ట్ తెలంగాణ హైకోర్టు మీకు చూపిస్తాను. HC Poser on IAS officer who allotted land to IMG. ఇది February 23, 2024. The Telangana High Court on Thursday asked the government why no penal action was taken against the principal secretary under the TDP government, United Andhra Pradesh, who issued the order allotting 850 acres of prime land in Hyderabad to IMG Academies, Bharat, and even registered 400 acres in its favor in February 2004. The poser to Advocate General A. Sudarshan Reddy from a bench of Chief Justice Alok Arade and Justice J. Anil Kumar came during a hearing of a writ petition filed by IMG Bharat Chairman Ahobila Rao alias Billy Rao, requesting the legal validity of the 2006 decision by the Congress government annulling both the MOU and the sale deed executed by the TDP government in the firm's favor. So no IAS officer can get away now if proved guilty. That is it. The AG described IMG Bharat as a fictitious firm floated 4 days before it entered into an MOU with the then TDP government on August 9th, 2003, and having no links to IMG Worldwide Sports Facility in Florida as claimed by Rao. All the 850 acres were to be transferred to IMG Bharat for a paltry 25,000 to 50,000 per acre. Of this, 400 acres belonged to University of Hyderabad, which was transferred illegally. The then government had agreed to transfer 11 sports stadiums in Hyderabad and 5 acres of prime land near Jubilee Hills in favor of this fictitious firm, the AG said. It was at this juncture the bench asked the AG to explain why the state never took any action against the bureaucrat who took so many decisions. I'm not going to name it. మీరు పోయి సర్చ్ చేయండి. ఆ రోజు రెవెన్యూ సెక్రటరీయా సిసిఎల్యా ఎవరు అతని మీద చాలా ఛార్జెస్ ఉన్నాయి. మరి అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ఇక్కడ ప్రశ్నిస్తా ఉంది తెలంగాణ అడ్వకేట్ జనరల్ ను. టుక్ సో మెనీ డిసిషన్స్ దట్ డిజర్వ్ టు బి నల్లిఫైడ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ వర్ నల్లిఫైడ్ బై ది సబ్సిక్వెంట్ గవర్నమెంట్. వచ్చినటువంటి ప్రభుత్వాలు వారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ఇటువంటి ప్రజాహితంలో లేనటువంటి అన్ని నిర్ణయాలను వచ్చే ప్రభుత్వాలన్నీ కూడా వాటిని రద్దు చేయడం జరిగింది. వాజ్ ది స్టేట్ ఏబుల్ టు ఫైండ్ ది డెలిక్వెంట్ బ్యూరోక్రాట్ ఆల్ దిస్? Can an IAS officer do whatever he or she wants to do, particularly in respect of valuable land? That too, when a portion of it belongs to a central university, the bench asked. The AG said Rao and his firm had conned the state and the government at that time became a willing partner in this crime. So వాళ్ళు కూడా ఈ విధంగా చేశారు కాబట్టి ఈ నేరంలో భాగస్వాములే అని చెప్తా ఉంది. అర్లియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వారి మీద కూడా ఒక కేసు వేశారు, మీకు ఐడియా ఉందనుకుంటా. Representing Rao said వారు ఏదో పని డబ్బులు తీసుకున్నారని. Said the state had brought in AP Government Property Preservation and Succession Act 2006 only to resume this land and contended that a law cannot be made aiming at an individual. State has no jurisdiction to take back land sold to them through a registered sale deed, he said. So ఈ విధంగా వారు రిజిస్టర్ చేసుకున్నారు ఆ భూమిని. దాన్ని అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఒక మినిస్టీరియల్ కమిటీ వేసి ఇది చెల్లదు, ఇది తప్పు, రద్దు చేయాలా, ఇది బోగస్ డీల్ అని వారు రద్దు చేస్తే ఈ పిటిషన్ వారు కోర్టుకు పోయారు. ది ఏజీ refuted this and said that since the fraud was perpetrated by a single individual, the state was within its power to enact a law to resume the land in public interest. The bench posted the case to February 28th. వాళ్ళు ఏమన్నారంటే ఒకసారి ఇచ్చిన తర్వాత తీసుకోవడానికి వీల్లేదు, అది కూడా ఒక ఇండివిజువల్కి ఇచ్చినారు కాబట్టి. కానీ ప్రత్యేక చట్టాలు ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ వనరులు అంటే ప్రజా వనరులను దోపిడీ చేస్తే, పాలకులు అధికారులు కలిసి దోపిడీ చేస్తే అది తిరిగి తీసుకురావడానికి మళ్ళీ మనం చట్టం కూడా చేసుకొని తిరిగి తీసుకురావచ్చు అనే అంశం ఇక్కడ వారు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది జడ్జిమెంట్ కూడా మళ్ళొకసారి ఏడవ తారీఖు నాడు. సో నేను మొన్న చెప్పింది ఆ రోజు హియరింగ్ అయింది, ట్రయల్ అంతా అయింది. 7వ తారీఖు నాడు జడ్జిమెంట్ ఇది.
The Telangana High Court upholds the cancellation of land allotment to IMG Academies Bharata Private Limited by the previous TDP government. A separate bill seeks a CBI probe and the court asks the State Council to clarify the government's stand. Ending a 21-year-old impasse, the Telangana High Court on Thursday upheld the order of the then Congress government of United Andhra Pradesh, cancelling allotment of 850 acres at Gachibowli and Mamidipalli to IMG Academies Bharata Private Limited by its predecessor TDP government headed by N. Chandrababu Naidu. A bench of Chief Justice Alok Arade and Justice J. Anil Kumar pronounced this order while dismissing a 2006 writ petition filed by IMG Bharata chairman Ahobila Rao alias Billy Rao, questioning cancellation of land allotment and also annulment of August 2003 MOU with then Naidu for alleged purpose of developing sports facilities in Hyderabad. Following Thursday's judgment, the state is likely to take possession of land on urgent basis. After MOU was signed between Billy Rao's firm and TDP government of United AP in August 2003, a sale deed was executed in favor of the firm in February 2004. చూడండి, ఆగస్ట్లో వాడు అగ్రిమెంట్ సైన్ చేస్తాడు, సేల్ డీడ్ ఫిబ్రవరి 2004లోనే. దీన్ని ఎంత త్వరితగతిలో చూడండి. ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఈజ్ జస్ట్ ఎ కేర్ టేకర్ చీఫ్ మినిస్టర్. ది మోడస్ ఆపరెండి. ఎనీవన్ కెన్ హ్యావ్ డౌట్స్. The Naidu government had also agreed to hand over a majority of sports stadiums in Hyderabad to the firm and pay huge fees as annual maintenance. చూసిండ్రా, స్టేడియంలు వానికే ఇచ్చేసి మళ్ళీ సర్కారు కూడా దాన్ని నిర్వహించే బాధ్యతలు కూడా దానికి కూడా డబ్బులు మేమే ఇస్తామని ఎంత అన్యాయం చూడండి. ది కాంగ్రెస్ which came to power in May 2004 found Rao had no sports background, had registered his firm merely 4 days before signing of MOU. ఇక్కడ చూడండి, MOU ఆగస్టులో సైన్ అంటే ఒక 4వ తారీఖు అందాం, ఆగస్ట్ 1 నాడే ఈ ఫర్మ్ ఫ్లోట్ చేశాడు. ఇక్కడ మనం ఎట్లయితే సిల్క్ స్కామ్ లో చూస్తా ఉన్నాము అన్ని, అక్కడ ఆగస్ట్ 3 రోజుల ముందే 4 రోజుల ముందే ఫర్మ్ ఫ్లోట్ చేసి ప్రభుత్వంతో MOUకి వచ్చి అంత కక్కుర్తిది ఎందుకు? ఇక్కడనే తెలిసిపోయింది కదా. ది కాంగ్రెస్ merely 4 days before signing of MOU and has absolutely no association with IMG World in Florida. వీడేదైతే IMG ఫ్లోరిడాతో సంబంధం ఉందని చెప్పుకొని ఈ భూములు కొట్టేసిండో, ఆ స్టేడియంలో కూడా కొట్టేసే ప్రక్రియ చేసిండో, వాడికి అసలు IMG ఫ్లోరిడాతో సంబంధమే లేదు. ఇక్కడ సిమెన్స్ ఇండియా, సిమెన్స్ ఇంటర్నేషనల్ సిల్క్ స్కామ్ లో ఏ విధంగా అయితే మోసం జరిగిందో అదే మోసం. అంటే అప్పటి నుంచే సాంశాలు. అందుగురించే నో అసోసియేషన్. కెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్ సీఎం వైఎస్ఆర్ బ్రాట్ ఇన్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ, ఒక స్పెషల్ చట్టం తీసుకొచ్చి దీన్ని క్యాన్సిల్ చేసింది. ఈ MOUను ఆ భూమిని కూడా వాపస్ తీసుకోవాలి. దో ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్డర్డ్ ఏ CBI probe, ది సెంట్రల్ ఏజెన్సీ సైటెడ్ ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్. నేను అదే చెప్తున్నాను ఇక్కడ. రావ్ అప్రోచ్డ్ HC అండ్ ల్యాండ్ గాట్ లాక్డ్ ఇన్ లిటిగేషన్. అప్పుడు CBI మాకు సిబ్బంది లేదని చేయలేదు కాబట్టి బిల్లీ రావు కోర్టుకు పోయాడు. అప్పటి నుంచి ఈ 850 ఎకరాలు అంటే ఆల్రెడీ చేసిన దాన్ని లిటిగేషన్లో ఉంది. హిస్ కౌన్సిల్. సో ఇది ది బెంచ్ సెడ్ దెర్ వాజ్ నో రికార్డ్ టు షో రావ్స్ IMG భారతి వాజ్ ఎ సబ్సిడరీ ఆఫ్ ఒరిజినల్ IMG ఫ్లోరిడా. ఎంత పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల వనరులు ఈ విధంగా దోపిడీ చేసి క్విడ్ ప్రోకో వాడి దగ్గర మళ్ళీ మీరు డబ్బులు తీసుకొని రాజకీయం చేయడం అనేది ఎందుకు చేశారు చెప్పాలి. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఇప్పుడు ఎన్నికల్లో ఉంది, అక్కడ వైఎస్ఆర్సీపీతో పోటీ పడతా ఉంది. భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్సీపీ, మళ్ళీ జనసేన. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అమిత్ షా గురించి మీరు క్లియర్గా చెప్పాలా. క్విడ్ ప్రోకో కాదా? ఈస్ దిస్ నాట్ ఏ బిగ్గెస్ట్ స్కాండల్ లైక్ సిల్క్ స్కామ్ కావచ్చు, ధరణి కావచ్చు, కాళేశ్వరం? వై సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కీపింగ్ వైట్? వై మోడీ అండ్ అమిత్ షా డజంట్ స్పీక్ అబౌట్ కరప్షన్? ఇంత పెద్ద అవినీతి జరుగుతుండే మోడీ, అమిత్ షా, मोदी की गारंटी, व्हाट हैपेंड मोदी जी? इतना बड़ा भ्रष्टाचार का आरोप है और उनके साथ आप बीजेपी, जनसेना और तेलुगुदेशम के साथ ये गूगली डालने से दिल्ली गए, लेकिन थर्ड एम्पायर कुछ वहां नहीं है ना. थर्ड एम्पायर सुप्रीम कोर्ट है अभी. सो वहां पर गए. आप किस तरह इनको आप इनके साथ मिलके आंध्र प्रदेश में चुनाव लड़ने की कोशिश कर रहे हैं? आप बताइए. कालेश्वरम के ऊपर चुप है, आप पालमूर रंगारेड्डी इसके ऊपर चुप, काकतीय आप मिशन सबके ऊपर चुप, इलेक्ट्रल बॉन्ड्स के ऊपर चुप. और ये बड़ा खुलासा आज
तेलंगाना हाई कोर्ट में हुआ, आप किस तरह इनसे आप हाई कोर्ट का जजमेंट आने के बाद ही हम बात कर रहे हैं आपसे. आफ्टर हाई कोर्ट जजमेंट ओनली वी आर स्पीकिंग. ఈ తీర్పు వచ్చిన తర్వాతనే బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ, మోడీ గారు కానీ, అమిత్ షా అవినీతిని నిర్మూలిస్తామన్నారు. కాళేశ్వరం నుంచి పాలమూరు రంగారెడ్డి చూస్తూనే ఉన్నాం. ధరణి ఎంత పెద్ద స్కామ్, దాని పట్ల ఎక్కడ వాళ్ళు మాట్లాడడం లేదు. ఎన్నో అవినీతి అంశాలు ఉన్నా వారు పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా బీజేపీ, అమిత్ షా, మోడీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశంతో పొత్తుకు పోతుందా ఆంధ్రప్రదేశ్లో? ఆల్రెడీ సిల్ స్కామ్ సంగతి మీకు తెలుసు. అది కాన్స్టిట్యూషనల్ బెంచ్కు పోయింది 17A విషయంలో. మరి ఇక్కడ ఈ విషయంలో ఈ కోర్టు ఆర్డర్ తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు పొత్తుకు పోతారా? ఈ పొత్తు కేవలం ఆయన నన్ను రక్షించండి అని పోయాడా? అటువంటప్పుడు కొన్ని సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ తనకున్న విలువలను తాకట్టు పెడుతుందా? The bench said there was no record to show Rao's IMG Bharata was a subsidiary of original IMG Florida. క్లియర్ గా హైకోర్టు చెప్తా ఉంది, ఈ ఐఎంజీ భారతకు, ఐఎంజీ ఫ్లోరిడా కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఇంత స్పష్టం తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వీరితో పొత్తుకు పోవడం అవినీతిని ప్రశ్నించడమా, అవినీతిపై చర్యలా, లేక అవినీతితో సంబంధమా, కేవలం ఆ ఉన్న డబ్బులతో, వారికి ఉన్న పలుకుబడితో ఓట్లు కొన్ని తప్పులు చేయొచ్చు అవతల ప్రభుత్వం. అదే గొప్పది ప్రజాస్వామ్యంలో. ఒకవేళ వైఎస్ఆర్సీపీ తప్పు చేస్తే ఎన్నుకోవడానికి వారికి ఇప్పుడు వేరే ఏ అవకాశం లేకుంటే వీరు ఎన్నుకోవచ్చు. కాకపోతే ఇటువంటి అవినీతి ఆరోపణలతో కోర్టు వారిని క్లియర్గా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయమని చెప్పిన దర్మిల, మరి ఆ సిబిఐ ఎంక్వైరీ ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, మరి సిబిఐ ఎంక్వైరీ కాకముందే, ఆర్డర్ చేయకముందే ఈరోజు పొత్తు ధర్మం, పొత్తు కోసం చంద్రబాబు నాయుడు అక్కడికి పోవడం క్విడ్ ప్రోకా కాదా? ఇది మీరే ఆలోచన చేయండి. ఇఫ్ దేర్ వాస్, he said, SC said state had power to bring in a new law even in respect of a single individual. చట్టపరంగా వనరులు దోపిడీ జరుగుతుంటే ఒక్కరి కోసం కూడా ఆ అవినీతి జరుగుతూ ఉంటే ఆ ఒక్కరి కోసం కూడా చట్టం ప్రభుత్వాలు తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వనరులు అంటే ప్రజల వనరులను సంరక్షించడానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్. If there were more people who had committed similar frauds and the state was acting only against the petitioner, then he can point out discrimination. ఎంత బాగా చెప్పింది. Here there is no such discrimination. The bench said while upholding the validity of 2007 Act which it noted served public interest. ప్రజాహితంలో తెచ్చినటువంటి చట్టం ఒక వ్యక్తికి కానీ, లేకపోతే గుంపుకు కానీ, సంస్థల పట్ల కానీ, ప్రజల వనరులను, ప్రజల పాలనలో అవినీతి చోటు చూసుకునేటువంటి విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ఆ నిర్ణయాలను, వనరుల దోపిడీ కాకుండా ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒకరు ఉన్నా కూడా ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చి ప్రజాహితంలో చట్టం తీసుకురావచ్చు. ది బెంచ్ ఆల్సో హర్డ్ ఏ సపరేట్ బిల్ ఫైల్డ్ బై తన్నేరు శ్రీరంగారావు seeking CBI probe. Do you oppose the play for a CBI probe? What is there for you to oppose? The bench asked the state council and directed him to clarify the government stand by Monday. అంటే 11వ తారీఖు వరకు మీరు మాకు చెప్పండి, మీరు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ విచారణ వద్దంటున్నారా? మీకు గల దాని పట్ల అపోజిషన్ అంటే దాని పట్ల వ్యతిరేకత మీకు ఏమైనా ఉంటే మాకు 11 మార్చ్ వరకు చెప్పండి అనేది ఈ జడ్జిమెంట్. ఎంత మంచి జడ్జిమెంట్. బీజేపీ చెప్పాలి, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. ఆదరాబాదరా ఎందుకు పోతున్నారు అటువంటి వాళ్ళతో? ఏమవసరం? ఈయన సంగతి చూడండి. ఎవిడెంట్లీ Naidu is embroiled in the biggest land scandal in Andhra Pradesh. Promoters of ఇది చూడండి, IMGB prefer to keep a stock silence. It is not for me to comment on the innuendos and what ministers and other politicians have to say, says Ahobala. ఈయన ఎవరు అంటే significantly the Rao brothers also run BHC Agro Limited which took up the task of implementing drip irrigation system in Kuppam, Naidu's assembly constituency. చూడండి లింక్ మీకు చూడండి. He was running a BHC Agro India Limited which took up the task of implementing drip irrigation system in Kuppam, Naidu's assembly constituency. అందు గురించే చెప్తా ఉన్నాం.
నాయుడు చంద్రబాబు నాయుడుకు సంబంధం లేదని చెప్పనికలే. ఆయన చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు కాబట్టి 4 రోజుల ముందు ఆగస్టు 2003లో ఈ IMGB ఇండియాని ఫ్లోట్ చేసి ఆ 4 రోజుల తర్వాతనే MOU చేస్తారు. తదుపరి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ కూడా చేస్తారు. భూమిని కూడా 2, 3, 4 నెలలు వారికి అప్పచెప్తారు. ఆ భూమి కూడా అంతా కూడా ఇంత పెద్ద స్కామ్ ఎక్కడైనా మీరు చూసారా మిత్రులారా? అది కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ చూడండి. చదువు చెప్పే యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాల భూములు కొట్టేయాలని వీళ్ళకి ఎట్లా బుద్ధి వస్తుంది? పాలకులకు సిగ్గు. చదువు ఉంటేనే కదా మనం పైకి వచ్చేది. ఆ 400 ఎకరాల్లో ఇంకా చదువుకు సంబంధించినటువంటి ఇంకెన్నో అంశాలు అక్కడ మీరు తీసుకురావచ్చు. కొత్తగా వచ్చేటివి. యూ కెన్ ఎన్లార్జ్, ఎక్స్పాండ్ విత్ సమ్ వండర్ఫుల్ టెక్నాలజికల్ మార్వెల్ which are happening day in and day out. Instead of allocating land to such fictitious forms, clearly political and administrative hand is clearly there. That is why High Court said, how is that you are not trying to penalize that IAS officer who has already been in the limelight for many such అని చెప్పాను. ఆ IAS ఆఫీసర్ పట్ల చర్యలు తీసుకుంటుందా రేవంత్ రెడ్డి గారు? అందుగురించే చెప్పాను. గూగులీ, హైకోర్టు గూగులీ at రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. I'll try to he is the one. IMG's India point man Ahobala Billy Rao. Some of the future world champions could well be from India. Future world which champions? Corruption champions. Yes, with due respects to all those wonderful Olympians and all those wonderful sports. He's the one. He's the one. I wanted to show you him. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అసలు? ఎందుకు అరుస్తావు? నీకేం తెలుసు? బిల్లీరావు ఇన్ఫోసిస్ కి మీరు కంపారిజన్? బిల్లీరావు ఎవరు? బిల్లీరావు ఇస్ అ చీట్. ఐఎమ్ టెలింగ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఆయన మార్క్స్ లిస్ట్, IIT మార్క్ లిస్ట్ ఫోర్జరీ చేసి ఆయన IIT సర్టిఫికెట్స్ ని విత్డ్రా చేసిన వ్యక్తికి ఒకడేమో చీటు, ఒకడేమో క్రిమినల్. వాళ్ళగా మీరు ఇచ్చేది ల్యాండ్. ఏమైనా కొంచెం తెలిసి మాట్లాడాలండి. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ ప్లేయింగ్ ఇట్. ఎందుకంటే ఇది శాసనసభ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రినా అప్పుడు మంత్రి. వినండి. ఎందుకు అరుస్తావు? నీకేం తెలుసు? బిల్లీరావు ఇన్ఫోసిస్ కి మీరు కంపారిజన్? బిల్లీరావు ఎవరు? బిల్లీరావు ఇస్ అ చీట్. ఐఎమ్ టెలింగ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఆయన మార్క్స్ లిస్ట్, IIT మార్క్ లిస్ట్ ఫోర్జరీ చేసి ఆయన IIT సర్టిఫికెట్స్ ని విత్డ్రా చేసిన వ్యక్తికి ఒకడేమో చీటు, ఒకడేమో క్రిమినల్. వాళ్ళగా మీరు ఇచ్చేది ల్యాండ్. ఏమైనా కొంచెం తెలిసి మాట్లాడాలండి. వాట్ ఈస్ దిస్? అమిత్ షా and Modi ji. Now Kiran Kumar Reddy is in BJP. Now when he was AP, he has clearly stated those fellows who were benefited because of Chandrababu Naidu, that corrupt scandal of land, he says they are cheaters. Now you are trying to propose or go for an alliance with BJP. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం, మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ జత కడుతుంటే మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అనుబంధంగా మీరు పనిచేస్తారా? ఎందుకు మోడీ, అమిత్ షా అవినీతి పట్ల పోరాటం అని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడుతో సిల్క్ స్కామ్ ఆల్రెడీ ఉంది, మిగతా స్కామ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది పెద్ద హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆర్డర్. మళ్ళీ మీరు వారితో ఉంటారా? మీరు చెప్పాలా? ఎందుకు అరుస్తావు? నీకేం తెలుసు? బిల్లీరావు ఇన్ఫోసిస్ కి మీరు కంపారిజన్? బిల్లీరావు ఎవరు? బిల్లీరావు ఇస్ అ చీట్. ఐఎమ్ టెలింగ్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఆయన మార్క్స్ లిస్ట్, IIT మార్క్ లిస్ట్ ఫోర్జరీ చేసి ఆయన IIT సర్టిఫికెట్స్ ని విత్డ్రా చేసిన వ్యక్తికి ఒకడేమో చీటు, ఒకడేమో క్రిమినల్. వాళ్ళగా మీరు ఇచ్చేది ల్యాండ్.
ఏనా కొంచెం తెలిసి మాట్లాడాలండి. వాట్ ఈస్ దిస్? yes Chandrababu Naidu, what is that you want to say to Mr. Kiran Kumar Reddy, who is part of BJP? Or BJP lo em cheppadaluchukunnaru Chandrababu Naidu garu? TDP. Yavat TDP ni kuda I am asking them, what is that you are going to, how is that you are going to చంద్రబాబు చీటర్కు 850 ఎకరాల నల్లారి పాత వీడియో వైరల్. ఈ వీడియో గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుగులో ఇస్తా ఉన్నాను. ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో ఏంది అంటే, చంద్రబాబు చీటర్కు 850 ఎకరాల ఇది వారు ఏం చెప్పారంటే, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన భూ కేటాయింపులపై 2 తెలుగు రాష్ట్రాల్లో రచ్చ మొదలైంది. చంద్రబాబు హయాంలో బిల్లిరావు అనే వ్యక్తికి 850 ఎకరాలు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. చంద్రబాబు కారు చౌకగా ఎకరం రూపాయలు 50,000కే కట్టబెట్టి నా భూమి విలువ ఇప్పుడు లక్షల కోట్లో ఉంటుందని సమాచారం. మీకు నేను చూపించినటువంటి వీడియో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటిది. మరి బీజేపీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుంది? అందరు క్వశ్చన్ చేయండి. అటువంటి బీజేపీ ఎక్కడ అవినీతిని అంతమొందిస్తుంది? అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతుందో కూడా చెప్పాలా ఆయన విషయంలో. ఇంకొకటి ఇది ఓకే, there is another video which I just wanted to show. వాళ్ళు కలిశారని చెప్పి లేటెస్ట్ వీడియో. In 2024, you are going to say goodbye to 3 things. Number 1, diabetes medications. గురు శిష్యుల రహస్య భేటీ, బేగంపేట బ్రీఫింగ్ అట దీని పేరు. గురు శిష్యుల రహస్య భేటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించి నమస్తే తెలంగాణ ఒక హెడ్డింగ్ ఐటమ్గా బేగంపేట బ్రీఫింగ్ అని చెప్పి ఒక వార్త ఉంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్ ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ. ఇద్దరి మంతనాల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేరువేరుగా ఢిల్లీకి ప్రయాణం. కమలంతో పొత్తుకు వెళుతూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు. వేరువేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు. సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. మనకు రాజకీయం కాదు ఇక్కడ. వాళ్ళు ఎందుకు కలిసినరా లేదా? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి జవాబు చెప్పాల్సింది వారు. రాజకీయ కోణంలో మనం పోవడం లేదు. వాళ్ళేమో బీఆర్ఎస్ ఏమో వారు కూడా జవాబు చెప్పాలి. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, ధరణి. కానీ ఇక్కడ అంశానికే మనము అసలు దీని గురించి కూడా ఒక వీడియో వారు కూడా చేశారు. ఆ వీడియోను కూడా నేను all these are there in the public domain. More and more అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. బాబు బిల్లి 1,00,000 కోట్లు. 20 ఏళ్ల కిందటే అత్యంత భారీ దోపిడీకి స్కెచ్. ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావును దింపి కథ నడిపిన చంద్రబాబు హైదరాబాద్లో విలువైన 850 ఎకరాలు 2 కోట్లకే కేటాయింపు. అప్పట్లోనే వాటి విలువ 20,000 కోట్లు. ఇప్పుడు 60,000 కోట్ల పైన. స్టేడియంలన్నీ లీజులకు ఇవ్వడంతో పాటు నిర్వహణ వ్యయాలను సర్కారువే. మొత్తం క్రీడా రంగాన్ని బిల్లీరావు చేతుల్లో పెట్టేసిన నారావారి నిర్వాకం. అలా మరో 50 నుంచి 60,000 కోట్లు లబ్ధి చేకూర్చేందుకు పన్నాగం. అదే జరిగితే రాష్ట్రంలో సామాన్యుల క్రీడలే దూరమయ్యి 2004లో ఆపద్దార్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే అన్ని కాని చేసిన తీరు 2004లో వైఎస్ఆర్ గెలవడంతో ఒప్పందం వెనక్కి కుట్ర బట్టబయలు. రద్దు చేసి భూములను వెనక్కి తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశం. తగిన సిబ్బంది లేరంటూ సిబిఐ విచారణ చేయని లక్ష్మీనారాయణ. భూములు వెనక్కి తీసుకోవడంపై కోర్టుకు ఎక్కిన చంద్రబాబు బినామీ బిల్లి కోర్టుల్ని మేనేజ్ చేయడానికి మొత్తం స్కీమ్తో సిద్ధమైన ముఠ. రహస్య కెమెరాలు సాక్షిగా 2009లోనే ఇవన్నీ వెల్లడించిన బిల్లీరావు. కుట్ర మొత్తం బట్టబయలు అవడంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్పు. బిల్లి వేసిన కేసును గురువారం నాడు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదని తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్న. కుదరదని చెప్తే తామే ఆదేశిస్తామంటూ వారం రోజులు గడువు. అప్పట్లోనే సిబిఐ దర్యాప్తు జరిగితే ఈ పాటికి బాబు జైల్లోకి వెళ్ళేవారు. ఇది బాబు బిల్లి 1,00,000 కోట్లు 20,000. సో
సో మనం ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది కాబట్టి మనం తొందరగా వెళ్దాం. సో దీనికి సంబంధించి అప్పుడు బిల్లిరావు ఒక వీడియో బయటికి వచ్చినప్పుడు సాక్షికి కూడా హెచ్సి సమౌన్స్ జగన్ బిల్లిరావు అదర్స్ ఎప్పుడంటే ఇది డేట్ కూడా ఐ జస్ట్ లెట్ యూ నో ది డేట్. హెచ్సి సమౌన్స్ జగన్ బిల్లి a division bench of the AP High Court comprising Justice G. Raghuram and Justice P.V. Sanjay Kumar today summoned Sakshi Group of Publications and Indira TV Chairman and Managing Director 16th May 2012. ఆ రోజు వారిని పిలిపించారు. ఎందుకు? ఏ డివిజన్ బెంచ్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ కంప్రైజింగ్ జస్టిస్ జి రఘురామ్ అండ్ జస్టిస్ పివి సంజయ్ కుమార్ టుడే సమ్మౌండ్ సాక్షి గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ అండ్ ఇందిరా టీవీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్స్ ఎస్ రామకృష్ణారెడ్డి, ప్రియదర్శిని రామ్ అండ్ ఐఎంజీ భారత హెడ్ అహోబిలా రావు ఆకా బిల్లిరావు టు అపియర్ బిఫోర్ ది బెంచ్ ఆన్ June 2. The bench sought an explanation from them on the article published in Sakshi newspaper and a sting operation of Billi Rao telecast on Sakshi TV. Both the article and video clippings were about Billi Rao bragging about his close proximity to TDP President N. Chandrababu Naidu and how he managed to close certain deals which include the lands he had obtained for the IMG Bharata. The video clipping also showed Billi Rao making some objectionable remarks on the judiciary and on the IMG Bharata land case. The excerpts of the video clipping were published in Sakshi Telugu Daily. The division bench took suo motu of the article published and the program telecast on Sakshi TV and issued summons. Incidentally, Justice Raghuram and Justice Sanjay Kumar heard the arguments on IMG Bharata land allotment deal case and reserved their judgment. In the video of clipping, Billi Rao made references to the case. The bench served notices to all those summoned on the matter. సో ఇది కూడా ఒక పెద్ద ఆధారమే. ఆ రోజు ఖచ్చితంగా బిల్లిరావు ఏమేమి మాట్లాడాడు, స్టింగ్ ఆపరేషన్ జరిగింది, ఏ విధంగా తను చంద్రబాబు నాయుడుకు దగ్గర, ఏ విధంగా వారు ఈవెన్ న్యాయ వ్యవస్థను కూడా ఈ విషయంలో వాడు దుయ్యబట్టారు, ఇవన్నీ కూడా ఆధారాలతో ఆ రోజు కోర్టు కూడా పిలిపించడం జరిగింది 2012లో. అట్లా సాక్షి Chandrababu Naidu has allotted 800 acres of government land worth to a fake company, Telangana High Court. The High Court has ruled that 800 acres are owned by government during Chandrababu so and so. High Court has now clarified that these lands belong to the government. Idi pedda Tirpu, IMG Tirpu, how Mr. Modi and Amit Shah will react and how Kiran Kumar Reddy, the Chief Minister on the floor of Assembly and చెప్పాడు cheaters. అటువంటి cheaters కు చంద్రబాబు నాయుడు భూమి ఇవ్వడం. మరి అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాకముందు వారే లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు ఈ పొత్తుకు ఒప్పుకుంటారా తెలుగుదేశంతో? మోడీ అమిత్ షా ఈ పొత్తుతో ముందుకు పోతారా? పొద్దున్న లేస్తే జనసేన సినిమాల్లో చెప్తాడు, బయట చెప్తాడు యాక్టర్ పవన్ కళ్యాణ్, మరి ఆయన ఈ విషయంలో ఏం మాట్లాడబోతారు? సిల్ స్కామ్ విషయంలో వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆయన సపోర్ట్ చేసే, మరి ఇప్పుడు హైకోర్టు ఖచ్చితంగా ఆధారాలతో బయటపెట్టి దీని సిబిఐ ఎంక్వైరీ కూడా చేయమనేది, ఏ విధంగా చంద్రబాబు నాయుడు అక్కడ అధికార గణం కూడా కలిసి ప్రభుత్వ భూమి, ప్రజల భూమిని లూటీ చేశారు. మీరు హైదరాబాద్లో ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి మీరేం మాట్లాడతారు? అదేవిధంగా చిరంజీవి గారు ఈ మధ్య బీజేపీలో జాయిన్ అవుతారని ఒక వార్త వస్తూ ఉండే, మరి ఎంతవరకు మరి చిరంజీవి గారు ఏం మాట్లాడతారు? సినిమా యాక్టర్లు అందరూ కూడా చెప్పాలి కదా. ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే, అవినీతి జరుగుతుంటే నిమ్మకు నీరెత్తనట్టు మీరు హైదరాబాద్లో ఉంటారా? మీకు దాని పట్ల జవాబుదారితనం లేదా? ఇంత పెద్ద అవినీతి జరుగుతూ ఉంటే సినిమాలు తీయండి, వీటి మీద సినిమాలు ఎందుకు తీయరు? ఇది ఆ రోజు ఇనాగరేషన్ది. దత్తాత్రేయ గారు ఉన్నారు, వారు కూడా ఇప్పుడు ఎక్కడో గవర్నర్ ఉన్నారు, వారు జవాబు చెప్పాలి మరి వీళ్ళందరికీ. చూడండి, ఇక్కడ చూడండి ఆ డేట్ కూడా. ఫర్ ఆల్ IMGB Billi Rao's company was incorporated on August 5th, 2003 with a share capital of rupees 5 lakh. చూడండి, కేవలం ఆగస్టు 5 నాడు ఈ కంపెనీని పెట్టాడు. కేవలం 5 లక్షల పెట్టుబడితో, 5 లక్షల పెట్టుబడి పెట్టి 850 ఎకరాల మన భూమిని దోపిడీ చేస్తారంటే ఎంత ధైర్యం వీళ్ళకు? అటువంటి వీళ్ళ మీరు శాసించేది? అటువంటి పార్టీయా? అటువంటి పార్టీతో మళ్ళా మోడీ అమిత్ షా పొత్తా? మరి అదే పార్టీలో పోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి
నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరేం జవాబు చెప్తారు? పొద్దున్న లేస్తే నీతులు నియమాల గురించి చెప్పే జనసేన పవన్ కళ్యాణ్ మీరేం చెప్తారు చెప్పండి. ది ఓన్లీ స్టేక్ హోల్డర్స్ ఇన్ ది కంపెనీ బీయింగ్ బ్రదర్స్ అహోబల బిల్లీ రావ్ అండ్ ప్రభాకర్ ప్యాట్ రావ్, both known to Naidu. 6 months later, on February 10, 2004, the sale deed was executed and Naidu laid the foundation stone for the project the very next day. చూసారా? ఆగస్టు 5, 2003 నాడు కేవలం 5 లక్షల పెట్టుబడితో ముందుకు పోతారు బిల్లీరావు అండ్ ప్రభాకర్ ప్యాట్రావు. మళ్ళా 6 నెలలు తిరగకుండానే ఫిబ్రవరి 10, 2004 నాడు వాళ్లకు సేల్ డీడ్, వాళ్ళపై ఆ భూమిని కూడా అప్పజెప్తారు చట్టబద్ధంగా. అప్పజెప్పిన మరుసటి రోజే ఫిబ్రవరి 11, 2004 నారా చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్వ ముఖ్యమంత్రి. రిమెంబర్, హీఈస్ జస్ట్ ఎ కేర్ టేకర్ మినిస్టర్. హౌ కెన్ హీ గో ఫర్ పాలసీ డిసిషన్? ఇట్ ఈస్ హంబగ్. And he inaugurates the project the very next day. How can the government allot land worth rupees 850 crores to a company having a paid up capital of only rupees 5 lakh and no credentials? Asked N. Kiran Kumar Reddy, the Congress chief whip in the Legislative Assembly. Aina chief whip anukunta. I'm sorry, ఆ టైంలో మాట్లాడినప్పుడు అర్థమైందా? Mr. Kiran Kumar Reddy garu, you are chief whip, and how can the government allot land worth rupees 850 crore to a company having a paid up capital of only rupees 5 lakh and no credentials? Asked N. Kiran Kumar Reddy, the Congress chief in Legislative Assembly. After he became chief minister, what is that he has done that has to be inquired? In a CBI inquiry, it should be a comprehensive inquiry involving everyone. So I hope it is clear. అందరికి అర్థమైంది కదా? ఆగస్ట్ 5, 2003 నాడు కేవలం 5 లక్షలతో ఈ కంపెనీ IMGB సృష్టిస్తాడు బిల్లీరావు అండ్ ప్రభాకర్ రావు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టు వాళ్ళు. 6 నెలల తర్వాత ఫిబ్రవరి 10, 2004 నాడు వారు ఈ భూములను వారికి అప్పచెప్తారు. అదే విధంగా ఇనాగరేషన్ కూడా అయిపోతుంది. మరి ఇదే విధంగా 5 లక్షల పెట్టుబడితో 850 కోట్ల భూములను ఏ విధంగా కొట్టేస్తున్నారని ఆ రోజు కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ చీఫ్ విప్ గా ఉన్నారు, వారు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించడం కూడా జరిగింది. సో వీ బిలీవ్ ఓన్లీ ఇన్ గివింగ్ యూ ఎవిడెన్సెస్. మేము చట్టం, రాజ్యాంగం, ధర్మానికి పోతాం కాబట్టి మీకు అన్ని ఆధారాలు ఇచ్చే ప్రయత్నం DRTSPR ఛానల్స్ చేస్తుంది. వ్యక్తిగత వైరాలు ఎవరికి లేవు. ఇక చూడండి, హరీ డీల్ అని అప్పుడు కూడా చెప్పారు. హరీ డీల్ ఆగస్ట్ 5, ఇది January 13, 2004 రెవెన్యూ సెక్రటరీ. ఇక చూడండి, ఇక మోడస్ ఆపరండి. August 5th, IMGB incorporated with a share capital of rupees 5 lakhs by the Rao brothers, friends of Naidu. August 9, 2003, Andhra Pradesh government signs an MOU with IMGB. చెప్పినాను కదా, ఆగస్టు 5 నాడు కంపెనీ IMGB ఫ్లోట్ చేస్తాడు బిల్లీరావు. ఆగస్టు 9, 2003 నాడు, జస్ట్ 4 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం MOU సైన్ చేస్తుంది. ఆపద్ధర్వం. మళ్ళీ September 1, 2003, స్టేట్ క్యాబినెట్ అప్రూవ్స్ ది ప్రపోజల్ to set up IMGB with immense help. చూడండి, January 13, 2004, రెవెన్యూ సెక్రటరీ డైరెక్ట్స్ కలెక్టర్ రంగారెడ్డి టు గివ్ అడ్వాన్స్ పొజిషన్ ఆఫ్ ల్యాండ్. ఇంకా చూడండి, February 3, 2004, ల్యాండ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, SAP. February 10, 2014, SAP registers the sale of land to IMGB. February 11, 2004, Naidu lays the foundation stone for the IMGB project. Now, after a detailed investigation by a group of ministers headed by State Finance Minister Konietis Rosaya, the government is preparing to take back possession of the land given to IMGB. చూసిండ్రు కదా మోడస్ ఆపరెండి. మళ్ళొకసారి చూసుకోండి, మీ స్క్రీన్ మీదనే ఉంది, మరి పెద్దగా చేస్తాను. ఆగస్టు 5 కంపెనీ IMGB, ఆగస్టు 9 ప్రభుత్వంతో MOU, January 13 రెవెన్యూ సెక్రటరీ కలెక్టర్ రంగారెడ్డికి ఈ భూమిని వారి కబ్జాలకు తీసుకోమని చెప్తారు. February 3, 2004లో ఈ భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SAP కు బదిలీ చేస్తారు. February 10కి SAP ఈ భూమిని IMGBకి బదిలీ చేస్తుంది. మళ్ళా February 11, 2004 నాయుడు గారు దీనికి ఫౌండేషన్ స్టోన్, భూ పూజ కార్యక్రమం చేస్తారు. ఇంకా దీనికన్నా మించి ఏం కావాలి చంద్రబాబు నాయుడు IMGBకి మధ్యలో సయోధ్య ఉందని చెప్పడానికి? మరి ఇంత క్లియర్గా సిల్క్ స్కామ్ లాగానే, సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ లాగానే డిజైన్ టెక్, సిమెన్స్, అక్కడ కూడా సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిజైన్ టెక్, సిమెన్స్, మళ్ళీ
డిజైన్ టెక్, మళ్ళీ అన్ని షెల్ కంపెనీలు. ఇక్కడ కూడా అదే చూడండి, IMGB ప్రభుత్వంతో ఒప్పందం, మళ్ళా భూములన్నీ రెవెన్యూ సెక్రటరీస్ వాళ్ళ పేరు మీద చేయడం. ఎంత అన్యాయం అండి! ఎట్లాంటి వీళ్ళు పాలకులు అయ్యారు? ఇటువంటి పాలకుల మనం శాసించేది? అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, టిల్ ప్రూవ్ నో వన్ ఈస్ గిల్టీ. ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ ఎనీ జడ్జ్మెంట్స్ ఆర్ ఎనీథింగ్. సో ఐ థింక్ ఐ హావ్ ఆల్రెడీ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇది ఆల్రెడీ చూపించాను మీకు నేను. తెలంగాణ భూములు కాజేయడానికి చంద్రబాబు 50,000 కోట్ల కుంభకోణం, 50,000 కోట్ల విలువైన 850 ఎకరాల భూములను 2003లో AMG భారత్ అనే ఒక అనామక కంపెనీకి అప్పజెప్పిన చంద్రబాబును ఎకరం 10 కోట్లు విలువైన భూమిని కేవలం 50,000కు కేటాయించిన బాబు, ఆ కేటాయింపును రద్దు చేసిన వైఎస్ ప్రభుత్వం, రద్దుని సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి 850 ఎకరాలను అప్పజెప్పాలని నిన్న హైకోర్టు తీర్పు 7వ తారీఖు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఇంకా చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ వచ్చినాయి, కానీ మళ్ళీ దీన్ని సిరీస్లో లాగా చేస్తాను. అప్పుడు అన్ని అంశాలు మళ్ళీ ఒక్కసారి తీసుకుందాం. ఇదే మీకు చెప్పాను. దీని గురించా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు చర్చించింది, లేక ఈ IMG తీర్పు వచ్చినందుకోసమా? సేమ్ సిమెంట్స్ లాగానే మీకు చెప్పాను కదా, ఏ విధంగా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఫస్ట్, దాని తర్వాత కంపెనీలు ఏ విధంగా పోతాయి చూడండి. డిజైన్ టెక్ అక్కడ 10% ఎంబడే ప్రభుత్వం ఇచ్చేస్తుంది సిమెంట్స్, వాడు అక్కడ నుంచి ఏం లేదు, ఎందుకంటే బోగస్ కాబట్టి, బోగస్ కంపెనీ. ఇక్కడ IMGB ఫ్లోరిడాతో ఎట్లా అన్నారో అక్కడ సిమెంట్స్ ఇంటర్నేషనల్ అన్నారు, ఏం లేదు. ఇది చూపిస్తా ఉన్నాను ఏ విధంగా సిమెంట్స్ మీకు అర్థం కావాలని. డిజైన్ టెక్ నుంచి ఏ విధంగా షెల్ కంపెనీస్, అలైడ్ కంప్యూటర్స్, కిల్లర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, క్యాడెన్స్ పార్ట్నర్స్ అండ్ ఈటా గ్రీన్స్ ఎట్లయితే పోయినావో మీకు చూపిస్తున్నాను. మచ్చ 17A దీంట్లో మనం ఇంప్లీడ్ కూడా అయినాం. ఇప్పుడు రాజ్యాంగ బెంచ్కు పోయింది, చూద్దాం అక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడు ఏం లేదు, ఎన్నుకోబడ్డట్టు ఎవరైనా కూడా వారికి రక్షణ లేదని మన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఇంకా ఇవన్నీ ఈ 17A ఎంతవరకు ముందుకు పోతుంది? ఇది నో ఇమ్యూనిటీ ఫర్ లా మేకర్స్ ఇండల్జింగ్ ఇన్ బ్రైబరీ, SC క్వాషెస్ మెజారిటీ వెర్డిక్ట్ ఇన్ 1998 JMM bribery case. Corruption and bribery of MPs and MLAs erode foundation of Indian parliamentary democracy, Supreme Court. ఇప్పుడు ఈ చట్టం కూడా ఇక్కడ పనికొస్తుంది. ఇప్పుడు ఈ చట్టం కూడా డబ్బుల కోసమా నువ్వు ఎందుకు చేసినావు ఆ IMG సంస్థకు? అప్పుడు స్కిల్ స్కామ్లో కూడా అక్కడ కూడా అన్నీ బయటకు వస్తాయి. ఎవరు చేసినా, ఏ ముఖ్యమంత్రి చేసినా మొత్తం కేసీఆర్ కూడా ఎటువంటి రక్షణ ఉండదు. వారు కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి అన్ని విధాల అందరు ఇరుక్కుంటారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినా ఎవరైనా కూడా మనం ఇక్కడ జడ్జి చేయడానికి కాదు, మంచి చట్టాలు తీసుకొచ్చింది సుప్రీంకోర్టు కొట్టేసి. దీనివల్ల ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు, ఇప్పుడు నిన్న కోర్టు డైరెక్షన్ కూడా, IAS ఆఫీసర్ ఎవడైనా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు, వారిని ఎందుకు మీరు ప్రాసిక్యూట్ చేయడం లేదని ఖచ్చితంగా అడిగింది. వారికి ఎటువంటి అధికారం లేదు, ప్రభుత్వం కానీ అధికారులు కానీ, దే ఆర్ జస్ట్ ట్రస్టీస్ ఆర్ కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. మన భూములు, మన హక్కులు పరిరక్షించడానికి, మన భూములు కాపాడడానికే తప్ప వారికి ఎటువంటి హక్కు అమ్మడానికో చేయడానికో, ఈ విధంగా క్విట్ ప్రోకో వాడికి లాభం లభిస్తుంటే వేరేనికి అప్పనంగా అప్పచెప్పడానికి అధికారం వాడికి లేనే లేదు. సో అది ఈరోజు షో. ఇంకా చాలా ఉన్నాయి కానీ మళ్ళీ మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ దిస్ షో టుడే. చాలా స్పష్టంగా మరొకసారి చంద్రబాబు నాయుడుకు తిప్పలు తప్పడం లేదా అంటే డెఫినెట్గా ఎస్. ఇది తెలంగాణ హైకోర్టు గూగ్లీ కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వానికి, వారు CBI వాటికి విచారణకు ఒప్పుకుంటారా, లేక తెలంగాణ హైకోర్టే CBI విచారణ ఆదేశిస్తే ఆ CBI విచారణ కూడా కోర్టు కనుసన్నల్లోనే ఉండాలా? ఎందుకంటే ఎన్నో ఆరోపణలు బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై CBI కానీ, IT కానీ, ED పరంగా ఉన్నాయి. ఇప్పుడు అదే బీజేపీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో, జనసేనతో పొత్తుకుపోతే వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి CBI కానీ, IT కానీ, ED కానీ ఈ రోజు వరకు మనం చూస్తా ఉన్నాం. మెగా నుంచి మొదలుపెట్టి 2018 నుంచి ఎన్ని రేడ్లు అయినాయి, ఇంతవరకు వాటి పట్ల విచారణ ఏం జరుగుతుంది? జవాబు అస్సలు చెప్పలేదు. నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ పట్ల రేడ్లు జరిగినాయి. ఈ ఎన్నో డబ్బులు వారు బయటికి తీసుకుపోయినామని చెప్పినా కూడా ఈ రోజు వరకు ఫలితం లేదు. కాబట్టి కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ షుడ్ బి దేర్ ఇన్ దిస్ కేస్, బికాస్ ది కోర్ట్ హ్యాస్ క్లియర్లీ గివెన్ ఎ డైరెక్షన్
to take back 850 acres. And the modus operandi also it has clearly questioned the role of Chandrababu Naidu's government and Chandrababu Naidu and two other colleagues, as well as the role of IAS officers who are part and part of this will become a big inquiry. And this will also be a lesson for all those who are seeking action on Kaleshwaram. You have to prosecute all those officers who are involved, who borrowed thousands of crores of loans, bypassing COT and everything. So this judgment will be another eye-opener, I would definitely say, to save democracy. Because when there is transparency and accountability in administration only, democracy will survive. పారదర్శకత జవాబుదార్తనం పాలనలో ఉంటే తప్ప ప్రజాస్వామ్యం బ్రతకదు. ప్రజాస్వామ్యం ప్రజాహితములో. It should be democracy in a larger public interest only, because the resources belong to every citizen. వనరులు ప్రతి ఒక్కరికి చెందినవి. ఏ ముఖ్యమంత్రికో, ఏ పార్టీకో, ఏ ప్రధానమంత్రికో అప్పనంగా వాళ్ళకి అప్పజెప్పే అధికారం ఎవరికీ లేదు. అది చట్టపరమైనటువంటి నిర్ణయాలు చట్టాల్లో చర్చించాలా. పంచాయతీ నుంచి మున్సిపాలిటీస్, అక్కడి నుంచి శాసనసభ, అక్కడి నుంచి లోక్సభలో చర్చించిన తర్వాతనే ఆ చర్చల ద్వారా ప్రజలకు అవగతం అవుతుంది. ఇది అవసరమా లేదా, ఆ తదుపరి మటుకే చట్టాలు చేయాలా, అది ప్రజాహితంలోనే ఉండాలా ఈ కోర్టు తీర్పు. ఆల్ ది డిసిషన్స్ విచ్ యు మేక్, దే షుడ్ బి ఇన్ larger public interest only. And another beautiful point is, any government, if it feels there is public interest which has been damaged in the form of looting public properties, land or anything, or if there is any bribery, corruption, even in the administration part also, they can always enact a law so that they can take care of such type of corrupt scandals or deals. That is the beautiful takeaway from this. And at least after 21 years, it is a big slap on all political parties and chief ministers if they indulge in quid pro quo, corrupt deals, destroying the faith in democracy by not being transparent and accountable. And you are doing something in favoring someone so that you will get something back. Otherwise, why Chandrababu Naidu would have done? It is very clear. Quid pro quo has no place. That is why the electoral bonds judgment of Supreme Court is a fundamental aspect, because all this money is routed through these electoral bonds to fund such type of political parties. That is why BJP, SBI is not till today published the details of the donors of the electoral bonds, because they are all this type of fellows who have been indulging in corruption. And again, because that party, that chief minister has helped indirectly through electoral bonds, again with that money they will try to help them. This is going to destroy democracy, because the transparency and accountability in procuring or in sourcing the resources belonging to every citizen, if they are defeated, then the democracy is gone. Thank you very much. Do support DRTSPR channels, Citizen DRTSPR channel and Environment People DRTSPR channels. They are all in larger public interest only. Anyone can participate. They can differ. They can always call me. They can send whatever data they have through WhatsApp. My mobile number is 9440465339. From wherever you are, I will connect and we can discuss, debate, we can differ. That is the beauty of democracy. To this mobile number itself, 9440465339, Google Pay and Phone Pay is attached. Do support DRTSPR channels. Jai Telangana, Jai Hind, and also I would always love to say Jai Andhra Pradesh also. Why, though we are divided, Telangana should be happy and prosperous. Andhra Pradesh should also be happy and prosperous. Likewise, every state in India, they should grow. How? In a transparent and accountable way. No question of quid pro quo. And these type of high court decisions, they should not take 21 years. Justice delayed is equally justice denied. Jai Hind.